నా పేరు ఈడుపుగంటి శ్రీనివాసబాబు, ఏలూరులో న్యాయవాదిని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తని. తెలుగుదేశం పార్టీలో లీగల్ సెల్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా నేను పనిచేయటం జరుగుతుంది. నాణ్యమైన లిక్కరు సరసమైన రేటుకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక పాలసీని 2024లో మా ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. ఆ పాలసీని ఇంట్రడ్యూస్ చేసిన క్రమంలో ఎవరైనా యాక్షన్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనేది ఆ పాలసీలో చెబితే, దురదృష్టవశాత్తు మా దెందులూరు నియోజకవర్గంలో ఫ్రీగా లైసెన్స్లో యాక్షన్లో పార్టిసిపేట్ చేసే అవకాశం లేకుండా చాలా నిర్బంధంగా జరిగింది. అది అందరికీ తెలిసిందే. సాక్షాత్తు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర వీధి గూండాలను పెట్టి యాక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా ఆ రోజు మా దెందులూరు నియోజకవర్గ నాయకుడు తన దాష్టీకాన్ని ప్రదర్శించి సరిగా టెండర్లు కూడా పడిన పరిస్థితి తీసుకొచ్చి ఈ రాష్ట్ర యొక్క ఖజానాకి కొంత గండిపడేటట్టుగా చేయటం జరిగింది. ఆ పరిస్థితుల్లో కూడా కొంతమంది లైసెన్సీలు ఓ నలుగురో ముగ్గురో ధైర్యంగా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకు షాపులు వస్తే వాళ్ళ మీద దాష్టీకం సాగించి వాళ్ళను సరెండర్ చేసుకుని ఆ షాపులను కూడా తన కబంధ హస్తాల్లోకి తెచ్చుకుని ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో ఏ లైసెన్సీ ఎక్కడ షాపు నడుపుతున్నాడో ఆ భగవంతుడికే ఎరుక, ఎవరికీ తెలియదు. మొత్తం అన్నీ ఒకటే బ్రాండ్, సాయి బాలాజీ వైన్స్. ఆ సాయి బాలాజీ వైన్స్ అధినేత ఎవరు, ఆ సాయి బాలాజీ వైన్స్ నిర్వాహకులు ఎవరు, ఈ ఒరిజినల్గా యాక్షన్లో పార్టిసిపేట్ చేసిన లైసెన్సీస్ అంతా ఏమైపోయారు, వాళ్ళు ఎందుకు నడపట్లేదు అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. మా నియోజకవర్గంలో దురదృష్టవశాత్తు సాక్షాత్తు డిపార్ట్మెంట్ కూడా, ఆబ్కారీ డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, నిస్తేజం అయిపోయి చేష్టలు ఉడిగి ఏమీ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. అదే క్రమంలో మా పార్టీ నాయకులు కానీ ప్రతిపక్ష నాయకులు కూడా ఎవరో నోరెత్తకుండా వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ మీద రకరకాల కేసులు పెట్టి మా నియోజకవర్గంలో ఒక వ్యక్తి తన స్వార్థం కోసం, తన ఆర్థిక స్వావలంబన కోసం తను లోగడ ప్రకటించిన పార్టీని, ప్రత్యేక పార్టీని పెడతానన్న నినాదంతో ఆ పార్టీని మళ్ళీ ఏర్పాటు చేసుకోవడానికి, దానికి ఆర్థిక నిధులు సమకూర్చుకునే దిశగా అందరినీ నోళ్లు మూయించి ఏకఛత్రాధిపత్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజల నుండి జలగల్లా రక్తం పీలుస్తూ సీసాకి 10 నుండి 50 రూపాయలు ఎక్సెస్ వేసి ఈ నియోజకవర్గంలో బెల్ట్ షాపులు 17 లైసెన్స్డ్ షాపులు ఉంటే 350 నుండి 400 బెల్ట్ షాపులు ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో పనిచేస్తూ జరుగుతున్నాయి. అదేమని ప్రశ్నించే నాదుడు లేడు, మా పార్టీలో లేడు, ప్రతిపక్షంలో లేడు, ఎవరో ప్రశ్నించలేరు. వ్యవస్థలు పనిచేయవు. మీడియా ప్రతినిధులు ఎవరైనా ఏదైనా కవరేజ్ చేస్తే వాళ్ళ మీద దాష్టీకాలు జరుగుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఒక న్యాయవాదిగా, నా పార్టీ కార్యకర్తగా, నా పార్టీ నేము ఫేము డ్యామేజ్ కాకూడదనే లక్ష్యంతో 2019లో నా పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా మా దెందులూరు నియోజకవర్గ నిర్వాహకుడు వల్ల జరిగిన నష్టం మళ్ళీ జరగకూడదనే కాంక్షతో నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఈ క్రమంలో ఈ లిక్కర్ సిండికేట్లో పార్టిసిపేట్ చేసిన ఒక వ్యక్తి దానికుండా షాపుకి స్థలం ఇవ్వనీయకపోతే నేను అతనికి సహాయం చేశా, షాప్ ఇప్పించా. 7వ మైల్ దగ్గర ఒక తోటలో రైతుతో మాట్లాడి నేను షాప్ ఇప్పిస్తే అతను ఆ షాపు నిర్వహించుకోవడానికి ఏదో కంటైనర్ ఏదో మాట్లాడుకుని తెచ్చుకున్నట్టున్నాడు. ఆ తెచ్చుకున్న అతన్ని ఈ మా నాయకుడే ఆ కంటైనర్ తన యొక్క ప్రొక్లైనర్తో ఓపెన్గా తెల్లారి గట్ట పట్టుకుపోయి, నేను, నా తండ్రి ఈడుపుగంటి వెంకటేశ్వరరావు 80 సంవత్సరాల వయసు నా తండ్రికి, మేమిద్దరం కంటైనర్ దొంగతనం చేసామని దెందులూరు పోలీస్ స్టేషన్లో కేసు కట్టించాడు ఈ మహానుభావుడు. క్రైమ్ నెంబరు 210/2024. మేమిద్దరం ఆ కంటైనర్ ఎత్తుకుపోయామని దొంగతనం కేసు కట్టించాడు నా తండ్రి మీద
80 సంవత్సరాల వయసు ఉన్న నా తండ్రి మీద దొంగతనం కేసు కట్టించాడు. అయినప్పటికీ నేను ఈ రోజు వరకు సంయమనం పాటించా. ఇది 12, 11, 20, 24 రిజిస్టర్ చేయించాడు. నేను సంయమనం పాటించా. ఎవరైనా మాట్లాడతారేమో, ఈ వ్యవస్థ ఎక్కడైనా సెట్ అవుద్దామని చెప్పి సంయమనం పాటించా. కానీ మేధావుల మౌనం సమాజాభివృద్ధికి, సమాజ సంక్షేమానికి గొడ్డలు పెట్టి కాకూడదని నేను ముందుకొచ్చా. వాళ్ళు రేపు పొద్దున్న నా మీద ఏం దాష్టీకాలు చేస్తారో, ఏం చేస్తారో అన్నింటికి నేను సిద్ధపడి, నేను తెగించి నేను ముందుకొచ్చా. నా పార్టీ అనేది డ్యామేజ్ కాకూడదు, ఇతని వల్ల పార్టీ నష్టపోకూడదు. ఇతను ఆల్రెడీ నేను పార్టీని పెట్టుకుంటానని చెప్పి ప్రకటించాడు లోగడే. ఆ ప్రకటించిన క్రమంలో తను ఆర్థికంగా బలపడి పార్టీ నిర్మాణం, అతను సొంత పార్టీ నిర్మాణం చేసుకునే దిశగా అతను వెళ్తున్నట్టుగా నాకు అనిపించింది. ఈ క్రమంలో నా తెలుగుదేశం పార్టీ నష్టపోకూడదని నేను మీ ప్రెస్ ముందుకు వచ్చా. మీ ప్రెస్ సోదరుల ద్వారా పోలీసు వ్యవస్థను కూడా నేను ఒక విన్నపం చేస్తున్నా. ఈ కేసులో నా మీద, నా తండ్రి మీద కట్టిన కేసులో నిజానిజాలను నిర్ధారణ చేయండి. 12/11/24 కేసు కడితే ఈ రోజు వరకు దీంట్లో పురోగతి లేదు. మేము దోషులం అయితే మా మీద ఛార్జ్షీట్ ఫైల్ చేయండి. ఇది నిజమా ఉట్టుదో మీరు తేల్చమని చెప్పి మీ పత్రికా ప్రముఖుల ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్కి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే ఈ దెందులూరు నియోజకవర్గంలో మొత్తం 20 షాపులు ఉంటే ఈరోజు పనిచేసేవి 17 షాపులు. అఫీషియల్గా పనిచేసేది 17, కానీ అఫీషియల్ లైసెన్సీస్ ఎవరో ఉండరు. అవన్నీ కూడా సాయి బాలాజీ వైన్స్తో నడుస్తాయి. ఆ మద్యం కుంభకోణంలో ఏలూరుకు సంబంధించిన ఒక వ్యక్తి అరెస్ట్ అవ్వడం కూడా జరిగింది. నాకున్న సమాచారం ప్రకారం ఈ సిండికేట్లో ఆ వ్యక్తి కూడా ఒక పార్ట్నర్ అని తెలుస్తుంది. అట్లాంటి పరిస్థితుల్లో మా పార్టీ నాయకులే మా పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా అటువంటి వ్యక్తులతో చెయ్యి కలిపి నడుస్తున్నారంటే ఈ పార్టీని ఎక్కడికి తీసుకుపోదామని వీళ్ళు చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. 350 నుండి 400 మద్యం షాపులు ఉన్నాయి దెందులూరు నియోజకవర్గంలో. ఆ మద్యం షాపులు కూడా సీసాలదే. నేను స్వయంగా నా గుమస్తాను పంపించి రాత్రి షాపులు పర్చేజ్ చేశా. మీకు నా పేమెంట్ రిసిప్ట్స్ పక్కన కృష్ణా జిల్లాలో 200 ఎంఆర్పి ఉన్న దగ్గర మా నియోజకవర్గంలో 210 రూపాయలు. అదే సీసా బెల్ట్ షాప్లోకి వెళ్తే 230 రూపాయలు. చీప్ సీసా బెల్ట్ షాపులో 30 రూపాయలు ఎక్సెస్ ఎంఆర్పి పైన. ఈ డబ్బంతా ఎవరు బొక్కసానికి చేరుతుంది అని నేను అడుగుతున్నా. బెల్ట్ షాపు ఉంటే బెల్ట్ తీస్తానని చంద్రబాబు గారు ఎప్పుడో ప్రకటించారు. ఈ రోజుకి మా నాయకులకి చిత్తశుద్ధి కొరవడి ఏ ఒక్కళ్ళో కూడా బెల్ట్ షాపుల మీద మాట్లాడట్లేదు సరికదా. ఇక్కడ దెందులూరు నియోజకవర్గంలో అధికారంలో ఉన్న నాయకుడే ఈ దుర్మార్గాలకు పాల్పడుతుంటే ఎవరికి చెప్పాలో తెలియక నేను మీ ముందుకు రావడం జరిగింది. ఇదిగోండి 140 రూపాయలు ఓల్డ్ ఎడ్మిరాల్ ఎంఆర్పి 140 రూపాయలు. మ్యాన్షన్ హౌస్ ఎంఆర్పి 210 రూపాయలు. కింగ్ ఫిషర్ బీర్ 200 రూపాయలు ఎంఆర్పి. ఈ మూడు కలిపి కొంటే ఎంత? ఇది 200, 140, 340, 210, 550 రూపాయలు బిల్లు. 50 రూపాయలకి 640 రూపాయలు ఇచ్చి కొనుక్కొచ్చాం. బెల్ట్ షాప్ రేటు 640 రూపాయలు. 550 రూపాయలు ఎంఆర్పి రేటుకి 640 రూపాయలు 3 సీసాలకి. సీసాకి 30 రూపాయలు పెంచేసి అమ్మితే మా చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ గారు రూపకల్పన చేసిన పాలసీ యొక్క ఉద్దేశంకి తూట్లు పడటం కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. ఈ అక్రమ సంపాదన అంతా ఎవరి బొక్కసంలోకి పోతుంది అని నేను ప్రశ్నిస్తున్నా. 350 నుండి 400 మద్యం షాపులు. ట్యాబ్లెట్ లేని ఊరన్నా ఉంది కానీ మందు సీసా లేని సందు లేదు. ఇంత విచ్చలవిడితనంగా ప్రజల్ని తాగుబోతులు చేసి వీళ్ళ బొక్కసం నింపుకుంటూ ఈ పార్టీని ఏం చేద్దాం అనుకుంటున్నారు? 1924లో ఈ పార్టీ కోసం కష్టపడిన మాలాంటి వాళ్ళ కష్టం కొంతమంది కబంధ హస్తాల్లోకి పోయి వాళ్ళు ఆర్థికంగా బలపడటం కోసం మేము చేయలే. మేము పార్టీ కోసం, సమాజం కోసం చేసాం.
₹1 ఫీజు తీసుకోకుండా మేము కేసులు చేసాం, వందలాది కేసులు చేసాం. ఇటువంటి దుర్మార్గుల చేతిలో పడి పార్టీ నలిగిపోవడానికి మేము ఆ రోజు చేయలే. కాబట్టి మీ ద్వారా సమాజంలోని ప్రజలు, మా నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, విఘ్నులైన ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేయండి. పార్టీని నాశనం కానిమాకండి, పార్టీకి డ్యామేజ్ రానిమాకండి. బయటకు రండి, నోరు విప్పండి, అన్యాయం మీద యుద్ధం చేయండి. ప్రతిపక్షం మాట్లాడకుండా పోయి మనం మాట్లాడకపోతే పార్టీ నాశనం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇటువంటి ఈ నాయకుడు ఈ విధంగా ప్రవర్తించే 2019లో మమ్మల్ని అధికారానికి దూరంగా తీసుకెళ్ళాడు. మళ్ళీ అదే పరిస్థితులు పునరావృతం కాకుండా మీ ద్వారా సమాజానికి, డిపార్ట్మెంట్కి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇదంతా కూడా కట్టడి చేయండి. సామాన్యుడికి సముచితమైన రేటుతో సముచితమైన మద్యం అందేటట్టుగా చర్యలు తీసుకోమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. పాయింట్ అనే పేపరు 7/2/2025 పబ్లిష్ చేసింది మా దెందులూరు ఎమ్మెల్యే సార్ అని. ఎనీ టైం మందని, ఏటీఎం దెందులూరు ఏటీఎం అని. ఇంకా నేనేం చెప్పాలా పబ్లిష్ అయ్యాక? ఇది ఎక్కడి నుండి అంటే విజయవాడ, హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు దూరంగా ఉంది కాబట్టి వాళ్ళు వేసినట్టున్నారు. దగ్గరలో వాళ్ళు అయితే మీరు ఎవరో వేయలేరు. వేస్తే మీ కెమెరాలు ఉండవు, మీరు ఉండరు, మీ మీద కేసులు ఉంటాయి. వీళ్ళు దూరం వాళ్ళు కాబట్టి ఎవరో వేసినట్టున్నారు. డైరెక్ట్ ఈయన పేపర్లో 20/25 దీంట్లో వస్తే కూడా 7/2/2025 ఈ రోజుకి ఎక్కడ యాక్షన్ తీసుకోవాలా. నేను స్వయంగా వెళ్ళి మేము రాత్రి ముందు కొనుక్కొస్తే ఇదిగో సాయి బాలాజీ వైన్స్ నుండి మేము కొన్నాము. ఈ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా సాయి బాలాజీ వైన్సే ఉంటుంది. ఈ సాయి బాలాజీ వైన్స్ ఎవరిది? నిర్వాహకులు ఎవరు? వీళ్ళకి లిక్కర్ పాలసీతో సంబంధం ఏంటి? నియోజకవర్గం అంతా వీళ్ళే నడపడానికి గల కారణం ఏంటి? ఆబ్కారీ వ్యవస్థ ఏమైంది? పోలీసు వ్యవస్థ ఏమైంది? ఇవన్నీ కూడా నేను ప్రజల దృష్టిలో పెట్టడం కోసం నిజానిజాలను పరిశీలన చేసుకోమంటున్నా. నేను నిజానిజాలను పరిశీలన చేసుకోమని ఈ జరుగుతున్న దారుణాలన్నీ కూడా మీ ద్వారా ప్రజల దృష్టికి తేవాలని చెప్పి నేను ఈరోజు ఈ ప్రయత్నం చేయటం జరిగింది. మళ్ళీ ఇంకొక ఇష్యూతో రికార్డు బేస్డ్గా మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఉన్న విత్ డాక్యుమెంట్ ఆ ఎఫెక్టెడ్ పీపుల్తో మీ ముందుకు వస్తాం. విత్ రికార్డ్ విత్ ఎఫెక్టెడ్ పీపుల్ చాలా ఉన్నాయి నా దగ్గర. 40-50 ఇష్యూస్ ఉన్నాయి. 40-50 ఇష్యూస్ విత్ రికార్డ్స్ ఉన్నాయి. నేను ఐ విల్ రిలీజ్ ఎవ్రీ ఎపిసోడ్ 1 by 1. నియోజకవర్గంలో వ్యవస్థలు కూడా అచేతనమైన స్థితిలోకి వచ్చినాయి. అచేతనమైన స్థితి కాకపోతే నా మీద, నా తండ్రి మీద కేసు కట్టడం ఏంటి? నేను ఏ విధంగా ఆ మద్యం షాపులకు సంబంధించా? నేను ఎక్కడైనా పార్టిసిపేట్ చేశానా? నేను లైసెన్సీనా? 80 సంవత్సరాల నుండి వ్యవసాయం చేసుకుంటున్న నా తండ్రికి సంబంధం ఏంటి? దాని అర్థం ఏంటి అంటే, ఓ పోలీస్ కేసు పెట్టి నాకు లాంటి బెదిరిస్తే పలానా లాయర్ మీద కేసు కడితే లాయర్ ఇంట్లో పడుకున్నాడు రా మనకెందుకని మిగతా వాళ్ళు అనుకోవాలి. ఇక్కడ మోడస్ ఆపరెండి ఏంటి అంటే, ఎవరో ఒకళ్ళ మీద ఒక దౌర్జన్య కాండ నిర్వహిస్తారు మా వాళ్ళు. ఆ దౌర్జన్యాన్ని చూసి మిగతా వాళ్ళంతా కామ్ అయిపోవాలి. ఒక్కొక్కటి ఒక నమూనాగా వదులుతారు. ఆ నమూనాను మా పార్టీ వాళ్ళు ఫాలో అవుతున్నారు, మా వాళ్ళు కామ్ అయిపోయారు. మా మోడస్ ఆపరెండి అది. అట్లాంటి పరిస్థితుల్లో మా పార్టీని మేము ఎక్కడ డ్యామేజ్ చేసుకుంటాం? మా మీద కేసులు పెట్టించుకుని ఈరోజు కేసులకు తిరుగుతూ ఆ గవర్నమెంట్లోనూ నా మీద కేసు పెట్టే, మా గవర్నమెంట్లోనూ అక్కడ కనీసం నేనేదో దొమ్మి చేశాను ఇంకోటానని కట్టారు. మా గవర్నమెంట్లో దొంగతనం చేశానని కట్టారు. దొంగతనం ఎంత? కంటైనర్ అంట. కంటైనర్ దొంగతనం చేస్తానా? నేనేం చేసుకుంటా? దాంతో నాకేం పని? కంటైనర్ దొంగతనం చేసినోడు నిర్భీతిగా ప్రొక్లైనర్తో ప్రజలందరూ చూస్తూ ఉండగా పట్టుకుపోయాడు. పట్టుకుపోయినోడు ఏమో దొర, న్యాయానికి నిలబడినోడు దొంగ. వీళ్ళ దొంగతనాలు, వీళ్ళ అకృత్యాలు, వీళ్ళ దుర్మార్గాలు ప్రతిదీ ఎపిసోడ్ల వైజ్ నేను మీ ముందుకి రికార్డెడ్గా వస్తా. నాకేం భయం లేదు, నేను ఎవరిని కేర్ చేసేది లేదు. అది అధర్మం అనుకున్నప్పుడు నేను ముందుకు వస్తాను.